ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. 4 గంటలకు పైగా కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. కేసీఆర్ నివాసంలోని 2వ ఫ్లోర్లో సిట్ బృందం విచారణ నేపథ్యంలో నందినగర్ నివాస పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. 4 గంటలకు పైగా కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. కేసీఆర్ నివాసంలోని 2వ ఫ్లోర్లో సిట్ బృందం విచారణ నేపథ్యంలో నందినగర్ నివాసం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో వివరాలు అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే నందినగర్ నివాసంలో సిట్ విచారణ కూడా ముగిసింది. దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు కూడా సిట్ అధికారులు కేసీఆర్ని కూడా విచారించారు. కేసీఆర్ విచారణకు సంబంధించి కూడా ఎలాంటి ప్రశ్నలు కూడా సిట్ అధికారులు అడిగారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే నందినగర్ నివాసంలో హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేసీఆర్ కూడా ఇప్పటివరకే భేటీ కూడా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పటివరకే తెలంగాణ భవన్కి కూడా బయలుదేరుతున్నారు. తెలంగాణ భవన్కి తెలంగాణ భవన్ నుంచి కూడా నందినగర్ నివాసానికి కూడా బయలుదేరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు అధినేత తెలంగాణ భవన్కి రాబోతున్నారు, అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో మాత్రం భవన్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఉన్నారు. ఇప్పుడే అంటే తెలంగాణ భవన్ నుంచి నేరుగా నందినగర్ నివాసానికి కూడా వీళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు. నందినగర్ నివాసంలో కూడా కేసీఆర్ని కూడా కలవడానికి వెళ్తున్నారు. కానీ నందినగర్ నివాసంలో మాత్రం కేసీఆర్ని కలవడం మాత్రం వీలు కాదు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో మాత్రం నందినగర్ నివాసం మాత్రం బయటికి వచ్చి కార్యకర్తలందరూ కూడా అభివాదం చేయబోతున్నారు. తెలంగాణ భవన్ నుంచి మొత్తం నందినగర్ నివాసం వరకు మాత్రం ఒక ర్యాలీగా కూడా వందలాది మందిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు కూడా సిట్ విచారణ చేపట్టింది. 4 గంటల 50 నిమిషాల పాటు కూడా ఆ సిట్ విచారణలో మాత్రం ఎలాంటి ప్రశ్నలు వేసింది, వాటన్నిటికి కూడా కేసీఆర్ ఏ విధంగా సమాధానం చెప్పారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక ఆసక్తి రేపుతుంది అనుకోవచ్చు. ఇప్పటివరకే కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా ఒక పక్క భావించిన నేపథ్యంలో మాత్రం అలా కాకుండా కూడా హరీష్ రావు లేదంటే కేటీఆర్ ఇద్దరిలో మాత్రం ఎవరెవరు కూడా సమావేశం పెడతారు అనే దానిపై కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు, ఎవరు మీడియా సమావేశం పెట్టబోతున్నారు దానిపై కూడా క్లారిటీ లేదు. ప్రజెంట్ మనం చూడొచ్చు తెలంగాణ భవన్ నుంచి కూడా నల్ల జెండాలతో నందినగర్ నివాసానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ర్యాలీకి వెళ్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇప్పటివరకే నినాదాలు చేస్తూ కూడా వాళ్ళందరూ కూడా వెళ్తున్న దృశ్యాలు మాత్రం ఇప్పటివరకే మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్లో ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాదాపు 5,000 మంది వరకు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు, తెలంగాణ భవన్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో మాత్రం సిట్ విచారణ ముగిసిన తర్వాత వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. కానీ కేసీఆర్ తెలంగాణ భవన్కి రారు అని చెప్పేసి కూడా ఒక సమాచారం అందడంతో తెలంగాణ భవన్ నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారితో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా ఇప్పటివరకే ర్యాలీగా కూడా తెలంగాణ భవన్ నుంచి కూడా నందినగర్ నివాసాన్ని కూడా బయలుదేరారు. ఇప్పటివరకే రోడ్లపైన కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్
ఆ జామ్ నేపథ్యంలో మాత్రం పోలీసులందరూ కూడా ఇప్పటివరకే అలర్ట్ అయ్యారు. పోలీసులకు సంబంధించి కూడా ఆ ఉదయం నుంచి కూడా నందినారు నివాసానికి కూడా వరుసగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా గుంపులుగా వెళ్తున్నారు. నందినారు నివాసానికి కూడా చేరుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ సమయంలో కూడా ఆ పోలీసులందరూ వాళ్ళందరూ కూడా వారించే ప్రయత్నం చేశారు. కొంతమందిని కూడా అక్కడి నుంచి పంపించారు, కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో మాత్రం తెలంగాణ భవన్ నుంచి కూడా ఇప్పటివరకే నందినారు నివాసం వరకు మాత్రం భారీగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తల ర్యాలీ మాత్రం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేతకు సంబంధించిన మాత్రం అధినేతను విచారించిన తర్వాత మాత్రం తెలంగాణ భవన్కి వచ్చి మాత్రం ప్రజలకు అభివాదం చేస్తారు. అదేవిధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా కార్యకర్తలందరూ కూడా ఇప్పటివరకే భావించారు. కానీ ప్రెస్ మీట్ మాత్రం ఉండదు. అదేవిధంగా తెలంగాణ భవన్కి కూడా కేసీఆర్ రారు అనే ఆ సమాచారం ఉండడంతో ఇప్పటివరకే తెలంగాణ భవన్ నుంచి కూడా ఆ నేతలందరూ కూడా అదేవిధంగా కార్యకర్తలందరూ వీరందరూ కూడా ఇప్పటివరకే ఆ నందినారు నివాసాన్ని కూడా బయలుదేరారని చెప్పుకోవచ్చు. సిట్ విచారణకు సంబంధించి కూడా ఎలాంటి ఆ ప్రశ్నలు వేసింది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తికర చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్ విచారణకు సంబంధించినంత వరకు మాత్రం గతంలో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు వారితో పాటుగా సంతోష్ రావు వీరి ముగ్గురికి సంబంధించినంత వరకు మాత్రం విచారణ సమయంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఏదైతే అంశాలు సిట్ రాబట్టుకోవాలని చెప్పి కూడా భావించిందో వాటన్నిటి అంశాలపైన కూడా సిట్ అయితే రాబట్టినట్టుగా సమాచారం. తాజాగా కూడా కేసీఆర్కు సంబంధించినందుకు మాత్రం ఆ కేసీఆర్కు పూర్తి స్థాయిలో మాత్రం సిట్ అధికారులు మాత్రం ఏవైతే అంశాలు రాబట్టాలో వాటన్నిటి అంశాలు కూడా రాబట్టినట్టు కూడా ఇప్పటివరకే సిట్ అధికారులు కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే సిట్ విచారణ పూర్తయిన నేపథ్యంలో మాత్రం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ అయితే ఇప్పటివరకు ఆ నందినారు నివాసానికి వెళ్ళారు. నందినారు ఏరియాలో మాత్రం ఫుల్గా కూడా ఆ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం మరికాసేపట్లో ఆ కేసీఆర్ ఏమైనా మాట్లాడబోతున్నారా అనే దానిపై కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఉదయం నుంచి కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే వారందరూ కూడా నందినారు నివాసానికి వెళ్ళారు. కాబట్టి కాసేపట్లోనే ఆ కేసీఆర్ మాత్రం ఆ కార్యకర్తలను సంబంధించి కూడా అభివాదం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితం కూడా ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాలలో అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీలలో అదేవిధంగా దాంతోపాటుగా నియోజకవర్గాల కేంద్రాల్లో మాత్రం బైక్ ర్యాలీలు కూడా తీశారు. ఆ సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మాత్రం ఒక పక్క నినాదాలు చేస్తూ మాత్రం కార్యక్రమాలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే సమయంలో మాత్రం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాత్రం విచారణల ఆ పేరుతో కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. అందులో భాగంగానే ప్రతిపక్ష ఆ పార్టీకి సంబంధించిన 4 నేతలకు కూడా ఇప్పటివరకే సిట్ నోటీసులు ఇవ్వడం, సిట్ నోటీసులు ఇచ్చి కూడా ప్రశ్నించింది అనే దానిపై కూడా పదే కూడా బీఆర్ఎస్ అయితే టార్గెట్ చేస్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఎన్నికలు వచ్చే టైంలో అంటే ఎన్నికల షెడ్యూల్ కానీ ఎన్నికలు ఇంకా కొద్ది రోజుల్లో రాబోతున్నాయి అని ఒక విధంగా మాత్రం ఆ షెడ్యూల్ కూడా ప్రకటించడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధమవుతుందో ఆ సమయంలో మాత్రమే విచారణ సంస్థలు విచారణ పేరుతో మాత్రం నోటీసులు ఇవ్వడం, విచారణలు కూడా చేపట్టడం జరుగుతుంది అంటూ కూడా పదే ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే విమర్శలాసాలు కూడా గుప్పిస్తున్నాం ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే ఆ తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వారితో పాటుగా ఎమ్మెల్సీలు కావు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తలంతా తెలంగాణ భవన్ నుంచి కూడా నందినారు నివాసానికి కూడా ఇప్పటివరకే దాదాపు 5,000 నుంచి 10,000 మంది కార్యకర్తలు కూడా ర్యాలీగా కూడా బయలుదేరారని చెప్పుకోవచ్చు. వినోద్, థ్యాంక్ యూ ప్రవీణ్. నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సిట్ విచారణ ముగియడంతో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తోపులాట జరుగుతోంది. క్లోజ్ బాబు